దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. కృపావాక్కు అను ఆధ్యాత్మిక కార్యక్రమమునకు మీకు స్వాగతం. ఈరోజు దేవుని వాక్యము, మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను, చెడ్డదాన్ని నసహించుకొని మంచిదానిని హత్తుకొని ఉండుడి. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం. ప్రియులారా, బైబిల్ అనేక రకాలైన ప్రేమలను వివరిస్తుంది. వాటిలో అగాపే, ఫిలియో, స్టోర్జ్, ఎరోస్, క్సేనియా, ప్రాగ్మా, ఈ విధంగా రకరకాలైన ప్రేమలను వివరించింది. ఇవి పరస్పరం విరుద్ధమైనవి కావు, కానీ ఒకదానికొకటి సంబంధ బాంధవ్యాలు కలిగి ఉండేవే. వాటిలో అగాపే ప్రేమను మనం ఆలోచన చేస్తే ఇది నిస్వార్థమైనది, త్యాగపూరితమైనది, మానవాళి పట్ల దేవుని ప్రేమను కనపరిచేదే ఈ అగాపే ప్రేమ. ఆ ప్రేమను హత్తుకొని ఉండాలనేది దేవుని యొక్క వాక్య భాగం మనకు సెలవిస్తూ ఉంది. ఆ ప్రేమ అమర్యాదగా నడవదు, అది ఉప్పొంగదు, మత్సరపడదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, అపకారాన్ని మనసులో ఉంచుకొనదు. ఈ రకమైన ప్రేమను మనం హత్తుకోవాలని ఈ లేఖన భాగం మనకు తెలియజేస్తుంది. అంతేకాదు ప్రియులారా, కింది భాగంలో చెడ్డదాన్ని అసహించుకొని మంచిదానిని హత్తుకొని ఉండుడి అంది. అంటే చెడ్డది అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిగా మనుషుల యొక్క మనసుకు నచ్చినట్లు వారు ప్రవర్తించడం దేవుని దృష్టిలో చెడ్డది. అంతేకాదు అక్రమంగా జీవించడం కూడా దేవుని విషయంలో చెడ్డదే. ఇంకో మాట ముందుకు వెళ్తే డంబముగా ప్రవర్తించడం, డంబములు యందు అతిశయించడం చెడ్డదని యాకోబు పత్రికలో చెప్పబడింది. అటువంటి చెడ్డదాన్ని మనం అసహించుకోవాలి. సర్వసాధారణంగా చెడ్డదాన్ని అసహించుకోవడం అనేది మనం ఎదుటివారిలో మాత్రమే చూస్తాం, ఎదుటివారిలో మాత్రమే కనుగొంటాం. కానీ మనలో వ్యక్తిగతంగా ఉన్న చెడ్డదానిని అసహించుకునేటువంటి ఆధ్యాత్మిక పరిపక్వత ప్రతి క్రైస్తవునికి చాలా ఇంపార్టెంటే. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మంచిదాన్ని హత్తుకోవాలంట. అంటే ఈ లోకంలో మరి బైబిల్ గ్రంథం చెప్పినట్లుగా పక్షపాతం అనేది మంచిది కాదు అని చెప్తుంది సామెతల గ్రంథం 28వ అధ్యాయము 21వ వచనంలో. మరి ఏంది మంచిది అని మనం ఆలోచన చేస్తే అంతరంగమందు దేవుని యొక్క వాక్యాన్ని నింపుకోవడం మంచిది అని దేవుని లేఖన భాగం తెలియజేస్తుంది. అంతేకాదు దేవుని స్తుతించడం మంచిది, ఆయన నామాన్ని కీర్తించడం ఇంకా మంచిది అనేది ఈ లేఖన భాగం మనకు తెలియజేస్తుంది. కనుక దేవుని స్తుతిస్తూ అంతరంగమందు ఆయన వాక్యాన్ని నింపుకొని ఆయన నామాన్ని కీర్తి చేస్తూ ఆ వాక్యానుసారంగా జీవించడమే మనకు మంచిది. గనుక చెడ్డదాన్ని అసహించుకుందాం, మంచిదాన్ని హత్తుకొని ఉందాం. అంతేకాదు కానీ దైవికమైన అగాపే ప్రేమ మనం కలిగి ఉందాం. గనుక మనము ఈ అగాపే ప్రేమను కలిగి ఉండటం అనేది మానవాళి పట్ల దైవికమైన దేవుని ప్రేమకు ప్రతిబింబంగా మనలను కనపరిచేదే. కనుక అలా మనము దేవుని ప్రేమకు ప్రతిబింబంగా ఉందాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.